యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండను. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే 365 దినములు నేను కాచి కాపాడి, నేను సంరక్షించి, నేను ప్రేమించి, నీకు ఆయుస్సునిచ్చి, ఆహారమునిచ్చి, వస్త్రమునిచ్చి, నివాసమునిచ్చి, నేను పోషించి ఈ నూతన సంవత్సరములు నిన్ను ప్రవేశపెట్టాడు. కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యెహోవా అనేటటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎబ్రీ పదము, యెహోవా అనే పదము ఎబ్రీ పదము, ఈయన ఎలాంటి వాడు, ఎందుకు ఈయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి అని మనం గమనించినట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం చదివితే ఆయన ఏమై ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. అక్కడ అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. గట్టిగా చెప్పండి అందరూ. నేను ఉన్నవాడను, అనువాడను, మరణము లేనటువంటి వాడును, నిన్న నేను నేడు సజీవుడై ఉన్నాను. నేను బలము కలిగిన దేవుడను, నేను జ్ఞానము కలిగిన దేవుడను, శక్తి కలిగిన దేవుడను, ప్రభావము కలిగిన దేవుని కనుక మీరు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఇప్పుడు చెప్పండి. ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నాడు, మరణము లేనటువంటి వాడు, మరణ పొంగులను విరిచినటువంటి వాడు, సజీవుడు కనుక, ఆయన సజీవుడు కనుక నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నిటికంటే మించి ఆనందించవలసినటువంటి విషయం ఏమిటంటే, గత సంవత్సరం అంతా కూడా మనం న్యూస్ వింటే ఎక్కడ చూసినా యాక్సిడెంట్. ఏం యాక్సిడెంట్ అంటే, బస్సులు ఎక్కువ మటుకు బస్సులు ప్రయాణాలు చేసినటువంటి వారు మరణించారు. రాత్రి కూడిక ముగించుకొని వెళ్తా ఉన్నాము. ఈ డబ్బ్యాడు మలుపు తిరిగే దగ్గర ఒకడు తానంతట అక్కడ ఒకడే గుద్దుకొని వాడు తారాగిపోయి బాధపడతా ఉన్నాడు. ఉదయాన్నే లేచి ఫోన్ ఆన్ చేస్తే ఈ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఉదయాన్నే కారులో వెళ్తూ దారి కానరాక 2 కార్లు ఢీకొట్టుకొని అక్కడికక్కడే మరణించాడనేటటువంటి వాస్తవం. ఎక్కడ చూసినా మనిషి జీవితంలో సంతోషం లేనటువంటి తరుణాలు మనకు కనబడుతున్నప్పటికీ, ప్రభువు అన్ని విషయాలలో మనల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి ఏం చెల్లించాలా? అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలా. దయ కలిగినటువంటి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలలో ఏమి చేస్తాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వాటిని విరిచి ప్రజలకు వడ్డించాడు. వారు తినుగా ఇంకనో ఎన్ని మిగిలాయే? 12 గంపలు మిగిలాయి. అక్కడ ఆశీర్వాదం మిగిలింది. ఈ నూతన సంవత్సరంలో ఎందుకు దేవుని మనము స్తుతించాలి, దేవుని ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనం ఆలోచించినట్లయితే, ఈ సంవత్సరం అంతా కూడా మన ఆహారమునిచ్చే,
వస్త్రమునిచ్చి నివాసమునిచ్చి కాపాడినందుకు మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు. అపోస్తల కార్యము 14వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వాక్యము. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును బలవంతమైన ఋతువులను దయచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆకాశము నుండి తగిన కాలమందు వర్షమును ఋతువులను మనకి ఇచ్చాడు. అంటే ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో నీ హృదయములను నింపుచు చాలు. ఉల్లాసముతో మన హృదయాలను తృప్తిపరచాడు. ఏమిచ్చాడు? ఏమిచ్చాడమ్మ దేవుడు మనకు? ఆహారం ఇచ్చాడు. అందుకే కొద్దిగా చెవులు బాగా తెరవబడి ఉండాలి. మన చెవులు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు వాటిని కొద్దిగా శ్రద్ధగా వినండి. కొంత సమయము దేవుని మాటలు యందు మీ మనసు నిలిపితే దేవుడు ఎవరో, దేవుడు మన జీవితాలలో ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుని మాటలు మనం వినకుండా దాన్ని గ్రహించకుండా ఉంటే లోకస్తులు ఏ రీతిగా కొత్త సంవత్సరంలో ఆనందిస్తున్నారో వారికి మనకు ఏ తేడా లేకుండా ఉంటుంది. కనుక జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. వర్షకాలం ముందు వర్షమునిచ్చి ఋతువులనిచ్చి చక్కటి ఆహారాన్ని మనకిచ్చి మన హృదయాలను తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇది లుస్త్రా అనేటటువంటి ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. 15వ వచనాన్ని చదువుదాం. అదే అధ్యాయము 15వ వచనం. అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావము కలిగిన మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగండి. మేము దేవులము కాదు. దేవుడు మహిమపరచబడటానికి ఈ కార్యము జరిగింది తప్ప మేము దేవులము కాదు. ఇవి చేస్తున్నవన్నీ కూడా వ్యర్థమైనటువంటి కార్యాలు. ఈ వ్యర్థమైనటువంటి కార్యాలు విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు ఏమి చేయండి అంటే దేవుని తట్టు తిరగండి. గత సంవత్సరము నీ జీవితంలో దేవుని తట్టు తిరగక ఎన్నో అష్ట కష్టాలు పడి ఉండొచ్చు, ఎన్నో బాధలు పడి ఉండొచ్చు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి నీవు నా తట్టు తిరుగుమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎందుకు మనకు సమయం ఇచ్చాడంటే ఆయన తట్టు తిరగడానికి మనకు సమయం ఇచ్చాడు. ఋతువులను ఇచ్చాడు, వర్షాన్ని ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ఆయన మనకు ఆహారం ఇచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి దేశమును బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి భారతదేశాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు రాజుల కొరకు, అధికారుల కొరకు, పెద్దల కొరకు ఎల్లప్పుడూ కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసిన వాడు ఏమవుతాడంటే దీవించబడతాడు. ఏమిచ్చాడు దేవుడు? ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశంలో ఎవరిని ఆరాధిస్తున్నామంటే
జీవము కలిగినటువంటి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి ఏలికల కొరకు మనము నిత్యము మన ప్రార్థనలో వారిని జ్ఞాపకము చేసుకోవాలా. దానిని బట్టి ఆ దేశమును బట్టి దేవుని మనము స్తుతించాలి. 7వ వచనం లేవయ్యా, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు కలిగిన దేశమునికి ఇచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దేశము సస్యశ్యామలముగా ఉండాలి. మనం ఉన్నటువంటి దేశము అభివృద్ధి పరచబడే దేశముగా మారాలి. మనముండే దేశము అనేకులు ప్రభువును అంగీకరించే దేశముగా మారాలి. ఇది మన గురి. దేవుడు మనకు ఆహారం ఇచ్చినందుకు మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుకుందాం. నేను కృతజ్ఞత పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దాని నిమిత్తము నేను దూషింపబడలేదా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. గట్టిగా చెప్పండి. మనము ఏది చేసినా, మన ఇంటిలో ఏ ఒక్క కార్యక్రమము చేసుకున్నా ఆ కార్యము ద్వారా మొట్టమొదట ఎవరు మహిమపరచబడాలి అని అంటే దేవుడు మహిమపరచబడాలి. గుర్తుపెట్టుకోండి. నీ బంధువులు కాదు, లోక సంబంధమైనటువంటి అధికారులు కాదు, ధనవంతులు కాదు, స్నేహితులు కాదు, లోకాన్ని సృజించినటువంటి దేవునికి మహిమ రావాల. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 15వ వాక్యాన్ని మనం గమనిద్దాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. సర్వజీవుల కన్నులు ఎక్కడున్నాయట? మన కన్నులు ఎక్కడ ఉండాలా? దేవుని వైపు. ఈ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా దేవుని వైపు మనము తెలియదు. ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని పోషింపగలిగినటువంటి దేవుడు, మనకు ఆహారం ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుదాం. అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి ప్రార్థన చేయటం మానక సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారులై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువులు సంతోష పెట్టినట్టు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్టు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు అగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. ఇక రక్షణను కలగజేసినందుకు మనకి ఏం చేయాలంట? మనమంతా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పటిదాకా చెల్లించాలా? ఈ ఒక్కరోజే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా దేవునికి నీవు కృతజ్ఞత కలగజేయాలి. ఎందుకంటే
దేవుడు మనకు రక్షణను కలగజేసినందుకు, రక్షణను ఇచ్చినందుకు 106వ కీర్తన 47వ వాక్యం చదవండి. యెహోవా మా దేవా, యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షింపుము. మమ్ములను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. అది మమ్ములను రక్షింపుము, నీ పరిశుద్ధ నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదమని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రెండో విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితంలో మనం ఏ చోట ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, మనకు పనులలో ఉన్నా, పాటలలో ఉన్నా, మార్గములో నడుస్తూ ఉన్నా, దేవుడు మనకు రక్షణ కలగజేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 40వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, చీకటిగల దొంగ యుగిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా పాదములు బండ పైన నిలిపెనని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ బండ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానము చేసిరే. ఎలయనగా నిన్ను వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. బండ మీద నిలవబెట్టాడు. ఆయన పాదములు ఎక్కడ పెట్టాడట? బండ మీద నిలవబెట్టాడంటే దేవునిలో నిలవబెట్టుట. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎక్కడ నిలబడాలంటే లోకములో కాదు, లోకాన్ని సృజించినటువంటి దేవునిలో నిలబడాల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి, ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా రక్షణ మనకు కలుగజేసినందుకు దేవుని స్తుతించాలి. మన పాదములు బండ పైన నిలిపినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. సింహాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై ఏమంటున్నారు ఇక్కడ? కలగజేసినటువంటి రక్షణ కొరకై ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనల్ని దేవుడు రక్షించినందుకు, లోకములో నుండి రక్షించినందుకు మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లూకా సువార్త 17వ అధ్యాయము 15, 16 వచనాలు. లూకా సువార్త 17వ అధ్యాయము. వారిలో ఒకడు తమకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగుల గురించి వ్రాయబడింది. అప్పుడు ఏమన్నాడు ఆయన? అందుకు యేసు 10 మంది శుద్ధులైరి. ఆ 9 మంది ఎక్కడ? 10 మంది శుద్ధులైపోయారయ్యా. ఈ లోకంలో మేము జీవించాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. లోకస్తులు మమ్మలను, మరి లోకంలో మమ్మల్ని ఎవరు చేర్చుకోలేని పరిస్థితులు, దుర్బలమైనటువంటి స్థితిలో మేము ఉన్నామని చెప్పి యేసయ్య దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చి ప్రాధేయపడితే
వారిని స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే అందరూ వచ్చింది ఎవరమ్మా? ఒక్కరు మాత్రము దేవుని పాద సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మిగిలిన 9 మంది ఇష్టానుసారమైనటువంటి మార్గంలో వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఒకసారి నేను పరిశీలన చేసి ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయన నీకు రక్షణ కలగజేశాడు, నీ కుటుంబానికి రక్షణ కలగజేశాడు, ఆయన ఓడలో నేను భద్రపరిచాడు, ఈ ఆపద సంభవించకుండా నేను కాపాడాడు. కనుక ఆయనకు మనం అందరం కూడా ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించినావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను అని చెప్పి దానియేలు అంటున్నాడు. దానియేలుకు ఏమిచ్చాడంట? వివేకమును బలమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అందరూ గట్టిగా చెప్పండి. వివేకమును జ్ఞానమును బలమును ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 21:15. దొరికిందా? లూకా 21:15 చదవండి. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను నీరు అప్పగింపబడుతును. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక దినమందు మనము అప్పగింపబడేటటువంటి స్థితిలో ఉండబోతాము. కనుక దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 10వ వచనములో స్టెఫను గురించి చక్కని మాట చెప్పారు. 6వ అధ్యాయము 10వ వచనము. మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనికి ప్రేరేపించిన ఆత్మలు వారు ఎవరు కూడా గమనించండి. స్టెఫను యెరూషలేములో సంఘ పెద్దగా ఉన్నాడు. ఆయనకు ఉండేటటువంటి జ్ఞానమును ఆ సమయముల యందు ఎవరు కూడా ఎదిరించలేకపోయాడు. అంత జ్ఞానము కలిగినటువంటి వాడు దేవుని వాక్యము పట్ల. దేవుని వాక్యము క్షుణ్ణముగా పరిశీలన చేసి లోతైనటువంటి అనుభవాల గుండా నడిపింపబడినటువంటి వాడు స్టెఫను. ఆయన ఎదుట ఎవరు కూడా నిలబడి మాట్లాడలేనటువంటి జ్ఞానమును సంపాదించుకున్నటువంటి వాడు కనుక ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. ఆ నలుగురు బాలుల సంగతి ఏమనగా వారిని జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయందు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను గూఢ భావములను కల భావములను
గ్రహించు తెలివిగలవాడై ఉండెను. ఏం చేశాడట? జరగబోయేటటువంటి విషయాలన్నీ తెలియపరిచేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం. త్వరలో చదవాలి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను. ఏ వివేకం కలిగిన జ్ఞాన వివేకములు కలిగిన హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడని చెప్పి సొలొమోనుకు దేవుడు బయలుపరిచినటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఏమొచ్చింది? తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. జ్ఞానము ఎవరి దగ్గర ఉందంట? దేవుని వద్ద ఉంది. మీరు ఎవరికైనా జ్ఞానము పొదవై ఉండిన ఎడల దేవుని అడగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా, గత సంవత్సరము నాకు జ్ఞానము లేదయ్యా, ప్రార్థన జీవితం లేదు, సంఘ క్రమం లేదయ్యా, సరి అయిన సమయానికి దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను. ఈ నూతన సంవత్సరములనైనా ఈ క్రమము కలిగి నేను మీ సముఖములో సన్నిధిలో నేను ఉంటానని మనల్ని మనము తీర్మానము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే వివేకమును, బలమును, జ్ఞానమును ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. 4వ విషయంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనము. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సమాధి ముందు నిలబడి ఆకాశం వైపు 2 చేతులు పైకెత్తి తండ్రికి మనవి చేశాడు. ఆ మనవి తండ్రి ఆలకించాడని చెప్పి దానికి బదులుగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనవి అనగా ప్రార్థన. మన ప్రార్థన గత కాలము దేవుడు వినలేదేమో, ఈ నూతన సంవత్సరములోనైనా దేవుని తట్టు నువ్వు తిరగగలిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే నీవు చేసే ప్రార్థన మనవి దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. మన జీవితంలో దేవుడు ఏం చేశాడమ్మా? అందరు చెప్పండి. ఉపకారము చేశాడు. కాబట్టి ఆయనకి ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనము.
లూకాసు సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను ఆ, నిరాశ చేసుకొనక ఆ. మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడే. మేలు చేయుడి. చాలు. ఏం చేయాలి? అందరూ కూడా నా వైపు చూడండి. ఈ నూతన సంవత్సరంలో ఏం చేయమంటున్నాడు? నోరు తెరిచి అందరూ చెప్పండి. నీ శత్రువులను నువ్వేం చేయాలా? నిజంగా నువ్వు మారు మనసు పొందితే, నిజంగా ఆయన రక్తములు నువ్వు కడగబడితే, ఈ కూడిక అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి నీ శత్రువుతో నువ్వు సమాధాన పడతావు. నీలో మార్పు అనేటటువంటిది దేవుడు చూసి మహిమ పొందుతాడు. లేదు, ఇలాంటి సందేశాలు ఎన్ని విన్నా మన జీవితంలో అట్టి స్వభావం ఒకవేళ రాకపోతే నీలో ఇంకా పాత వేరు మిగిలి ఉన్నదే. పైకి సంతోషంగా కనబడినా చెట్టు కనబడుతుంది కానీ వేరు కనిపించదు. ఆ లోపల వేరేం చేస్తుంది? పాతుకుపోతుంది, అది కనిపించదు. జాగ్రత్త. దేవుడు నీకు చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరము, నీ శత్రువులను ప్రేమించి వానికి మేలు చేయమని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆ, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచవలెనను, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచబడిన వలనను మీరు సత్యమును నమ్ముట వలనను, మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మేము మిమ్మల్ని బట్టి మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. రక్షింపబడినటువంటి వారు ప్రతి రోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. నిజంగా క్రైస్తవునికి ప్రతి రోజు కూడా మంచి రోజే. మొదటి రోజు దేవుడు చేసినప్పుడు ఏమన్నాడు? ఇది చెడ్డ రోజు అని చెప్పాడా? 6 దినములు చక్కగా చేసుకుంటూ వచ్చాడు. వాటిని చేసిన దినాన్ని బట్టి ఆయన ఏమన్నాడు? ఇది మంచిది, ఇది మంచిది. దేవునికే రోజులు మంచిగా ఉన్నాయి, కానీ రోజులు చేయలేనటువంటి వారికి మనకు మంచిది కాదు. మనమంతా మన క్రైస్తవులమే. మంగళవారం మంచిది కాదమ్మా, ప్రయాణం మంచిది కాదు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇంకా నీ ఆచారము, నీ పాత బుద్ధి పోలా. ఈ రోజు మంచిది కాదు, అది నీ దృష్టిలో మంచిది అని అనుకుంటే అది మంచిదే, మంచి జరుగుతుంది. ఇది చెడు దినం అని అనుకుంటే నీ జీవితంలో చెడే జరుగుతుంది. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. తండ్రి అయిన దేవుని నుండి, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ సంవత్సరం అంతా కూడా మీకు కృప చేతను సమాధానము చేత మీరు నింపబడుదురుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 27వ వచనము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోబర్చి ఉండెను. సమస్తము లోబర్చి ఉండెనని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబర్చిన వాడు తప్ప సమస్తమును లోబర్చి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయన లోబర్చబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబర్చిన దేవునికి తానే లోబడును.
చాలు. ఇక్కడ జయము సమస్త విషయముల యందు దేవుడు మనకు జయమును ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు చెల్లించాలంట? ఎప్పుడు? ప్రతిరోజు. జ్వరము వచ్చినా, నీకు వ్యాధి వచ్చినా, నీకు నష్టం వచ్చినా, నీకు ఏది కలిగినా నీవు మాత్రము దేవాది దేవునికి స్తుతి చెల్లించాలి. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఏవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాడు? టెంట్లో ఉన్నటువంటి కనబడుతున్నాయి నా మాటలో. ఒకసారి గట్టిగా చెప్పండి. ఏబు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అని అంటే మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పండి. అన్ని ఉన్నప్పుడు స్తుతి చెల్లించాడా? అన్ని పోయినాక స్తుతి చెల్లించాడా? అప్పుడు ఏమైంది? అన్ని పోగొట్టుకున్నాడు, ఏమీ లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. అదే 2వ అధ్యాయము 10వ వచనం చదువు. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును అనుభవించతగదా? నీకు గుర్తుందా? జ్ఞానముందా? ఎప్పుడు సుఖంగానే ఉండాలనుకుంటున్నావు, కానీ కష్టం ఎవరికి వస్తుంది? ఆ కష్టాన్ని కూడా మనం అనుభవించాలి. నీకు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావని భార్యను అన్నాడే, కానీ దేవుని ఏ మాత్రం కూడా దూషించలేదు. ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే. ఒకే దినమందు సమస్తమును కోల్పోయినటువంటి యోబు జీవితాన్ని, ఆయన పడినటువంటి కష్టము, ఆయనకు వచ్చినటువంటి బాధ, ఆయనకు వచ్చినటువంటి నిందలు మన జీవితంలో ఎవరికి రాలా. అలాంటి శ్రమలు, అలాంటి బాధలు, అలాంటి నిందలు ఒకవేళ మన జీవితంలో, మన కుటుంబాలలో ఎవరికైనా వస్తే మనం బ్రతకలేము. అన్ని వచ్చినా కానీ యెహోవా తీసుకొని, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని ఆయన నామమునకు మహిమ కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నష్టం కలిగినా స్తుతించాడు, సమస్తము కలిగి ఉన్నా స్తుతించాడు. ఇది స్తుతి చెల్లించుట. కొత్త సంవత్సరం రొటీన్ అడుగు పెట్టలా. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనము దేవుని తట్టు తిరగాలి. శత్రువుని ప్రేమించాలా, వారికి చేతనైనటువంటి సహాయం కూడా చేయాలి. మార్పు రాకుండా కొత్త సంవత్సరంలో ప్రవేశించి మన జీవితంలో ప్రయోజనం లేదు. 10 గంటలకు ఆరాధన అని చెప్పి ప్రకటన చేస్తే మా ఇంటికాడ అందరు రెడీ 11 అయింది.
వాళ్ళందరినీ ఇంట్లో ఎప్పుడు కోపం చేయని వాళ్ళు బాగా కోపం చేసి మనం ముందుండాలా. ప్రకటన చేసి మనమే ఆలస్యం అయిపోతున్నామని త్వరగా బయలుదేరి మేము వచ్చి చూస్తే ఇవ్వట్లేదు. కొత్త సంవత్సరం ఎంత భక్తితో కడిగిందే కడిగి ఉతికిందే ఉతికి ఆరేసి మాట్లాడిందే మాట్లాడి నడిచిందే నడిచి ఈ రీతిగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు 12 అయింది. ఎందుకైనా మంచిదని ఉదయం టాబ్లెట్ వేసుకోవాలి, ఆకలికి తట్టుకోలేదు. వీడికి వచ్చినాక తెలిసింది. ఏం తెలిసింది? అందరూ అంత తొందరగా వస్తారని. కాబట్టి అన్ని విషయముల యందు మనం ఏమి కలిగి ఉండాలి అని అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము 24వ వచనాన్ని చదువుదాం. మరియు వారు దేవుని ఎరిగి చూడండి, ఎంతమందికి దేవుడు తెలుసు? చేతులు ఎత్తండి. చేతులు పైకి మంచిగా సంపూర్ణంగా ఎత్తండి. ఇప్పుడు చదువు. మరియు వారు దేవుని ఎరిగి ఏం చేయాలా? దేవుడు అంటే తెలుసు, కానీ ఏం చేయలేదంట, ఆయనను మహిమపరచలేదు. 24 వచ్చినారు కదా. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి శరీరములను పరస్పరముగా వారిని అపవిత్రకు అప్పగించును. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని తెలుసుకున్నటువంటి బిడ్డలు ఎల్లప్పుడూ దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మనమందరము కలిసి అన్ని విషయముల యందు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నంబర్ 1, దేవుడు మనకు సంపూర్ణమైన ఆహారమునిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రక్షణను కలగజేసినందుకు మనం మనవి దేవుడు వివేకము, జ్ఞానము, బలము ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వదిగా మన ప్రార్థన, మన మనవి ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 4 సద్గుణాలు ఈ నూతన సంవత్సరంలో మనము గైకొని అంగీకరించి వాటిని మన హృదయములో భద్రపరుచుకొని ప్రభువుని కనుక మనము స్తుతించగలిగితే, కనపరచగలిగితే ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాల చేత నీ కుటుంబాలన్నీ కూడా నింపబడును గాక. అట్టి కృప దేవుడు జరిగించును గాక. తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తలలు ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. స్త్రీలలో మరియమ్మ చేస్తుంది, పురుషులలో మన ప్రేమ్ కుమార్ చేస్తారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, ఒకరి తర్వాత ఇచ్చేయడమ్మా. నీ సన్నిధికి నడిపించిన వల్ల నీకు చేసుకోవచ్చు, నీ శ్వాసలుగా నిలబెట్టిన వల్ల నీకు చేసుకోవచ్చు. ఏ మంచితనం